రైతు రాజయ్య మృతికి ప్రభుత్వమే కారణం. వడ్లు కొనుగోలు కాక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రైతు రాజయ్య మృతి చెందడం చాలా బాధాకరమని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామానికి చెందిన రైతు రాజయ్య వడ్లు కొనుగోలు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునే విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి గురువారం మండల నాయకులతో కలిసి గ్రామానికి చేరుకుని రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అనంతరం మెదక్ జిల్లా ఆసుపత్రి మార్చురీ గదిలో ఉన్న రాజయ్య మృతదేహాన్ని పరిశీలించాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్లు కొనుగోలు కాకపోవడం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాజయ్య తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెదక్ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, నాయకులు ప్రభాకర్, పడాల శ్రీనివాస్, మల్లుపల్లి సర్పంచ్ నరేష్ తదితరులున్నారు. నేను ఒకదాన్ని వండుకుంటే నాకు పూలు అవుతుంది అంటుండయ్యా. చచ్చిపోయిన స్టడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కారణమైతే ఆర్థిక ఇబ్బందులలో భాగంగా ఆయన డబ్బులు వస్తే వడ్ల పైసలు కనుక వడ్ల పైసలు వస్తే వడ్లు అమ్ముడు పోతే కనుక వాళ్ళకు మరి ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుండే. కానీ వడ్లు అమ్ముడు పోకపోవడం వల్ల వడ్లు సెంటర్లోనే ఉండడం వల్ల 25 రోజుల నుండి సెంటర్కి తీసుకొచ్చి ఆ వడ్లు అమ్ముడు పోలేదు. 25 రోజుల నుండి సెంటర్లోనే ఎండినాయి తప్ప లారీలు రాలేదు, కాంట పెట్టలేదు. ఆ మనస్తాపంతోనే ఆయన మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ రాజయ్య వడ్లు కనుక తొందరగా పోయి ఉంటే, లారీలు వచ్చి ఉంటే, ఆ సెంటర్ దగ్గరికి ఈ లారీలు అమ్ముడు పోయి ఉంటే కనుక మరి రాజయ్య బతుకుతుండే అనేది అయితే డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ సెంటర్ దగ్గర కూడా పోయేసి వచ్చినాం. వాళ్ళ సెంటర్ ప్రారంభమై ఇన్ని రోజులైనప్పటికీ కూడా 4 లారీల కంటే ఎక్కువ రాలేదు. ఈయనది 72 నెంబర్, రాజయ్య సెంటర్ దగ్గర సీరియల్ నెంబరు 72 కాంట నెంబర్. అది అట్లాంటిది 32 సీరియల్ నెంబర్ నడుస్తుంది. ఆ 32 సీరియల్ నెంబర్ బంద్ చేసిండ్రు. ఇప్పుడు ఇవాళ అధికారులు